ఇక నా ఇంటి నుంచి నీ చేతికి పూచిక పుల్ల కూడా దొరకదు. రాజీవ్ సార్ రండి. నమస్కారం. నమస్తే. రాజీవ్ సార్ వచ్చారు. రాజీవ్ సార్ నాకెందుకు తెలియదురా. ఎస్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆయన దేవుడు. ఎవరు కష్టంలో ఉన్నా ముందు ఆయనే వస్తారు. అది మా బాధ్యత అండి. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను సార్. ఈ ఆపరేషన్కి మీరే సహాయం చేశారని కార్తీక్ చెప్పాడు. ఆపరేషన్కే కాదు, తనని జైలు నుంచి విడిపించడానికి, ఉద్యోగం ఇప్పించడానికి కూడా మీరే సహాయం చేశారని విన్నాను. మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. అంత పెద్ద మాటలు వద్దండి. నేను చేయగలిగింది చేశాను. కార్తీక్ చాలా మంచి అబ్బాయి. తన ప్రతి పనిలోనూ ఒక నిజాయితీ ఉంది. ఆ నిజాయితీనే తనని కాపాడింది. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను సార్. ఏ ఉద్యోగం నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించండి. నీ ఉద్యోగం కన్నా ఒక అమ్మాయి జీవితం బాగుండాలనుకున్నావు చూడు, అక్కడే నువ్వు గెలిచావు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది, కానీ క్యారెక్టర్ మారిపోకూడదు. నువ్వు నా నమ్మకాన్ని ఇంకా గెలిచావు కార్తీక్. వాణ్ణి మీరు అర్థం చేసుకున్నారు. చాలా సంతోషం సార్. తన జీవితం కంటే ఎదుటివాడి జీవితం గురించి ఆలోచించే వాళ్ళకి మొదట్లో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ తర్వాత అంతా మంచి జరుగుతుంది. అవకాశం వచ్చినప్పుడల్లా కార్తీక్ని చేయగలిగింది తప్పకుండా చేస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఏ అవసరం వచ్చినా ఇబ్బంది పడకుండా అడుగు కార్తీక్. సరే సార్. వస్తానండి. సరే సార్. రాజీవ్ సార్, ఏంటిది? ఎస్టేట్లో అందరూ మిమ్మల్ని దేవుళ్ళ ఎందుకు చూస్తారో ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. మీలాంటి మనస్సు అందరికీ ఉంటే ఏ కుటుంబం పస్తులతో పడుకోదు. ఏ కుటుంబం డబ్బు లేక మనుషుల్ని కోల్పోదు. ఇక నా జీవితంలో ఉన్న ప్రతిరోజు మీరు బాగుండాలని ప్రార్థిస్తాను సార్. నాన్నగారి జాగ్రత్త. అలాగే సార్.
మీ కింద పని చేయడం లేదు, అలా చిటికేసి పిలవకండి. హలో, పని వాళ్ళు పని చేసి జీతం తీసుకుంటున్నారు. నువ్వింట్లో తయారుగా తింటున్నావు కదా. అవును, నీ మాజీ ప్రేమికుడితో ఎప్పుడు మాట్లాడుతున్నావు? అదే ఏదో టైం సెట్ చేసుకుని ఉంటారు కదా. మా ఆయన ఈ టైంలో ఉండరు, ఇప్పుడు కాల్ చెయ్యి అని ఏదో ఒకటి చెప్పుంటావు కదా. మనకి ఏ బుద్ధి ఉంటే అవే ఆలోచనలు వస్తాయి. మీ బుద్ధి మారదు. ఆ వైస్ చైర్మన్ ఉద్దేశం ఏంటో నీకు తెలీదా? అతన్ని ఎదిరించి పోరాడటం ప్రస్తుతం మన వల్ల కాదు. అవాయిడ్ చేయాలి. కానీ ఎన్ని రోజులు చేస్తావు వాసు? నువ్వు నన్ను తీసుకువెళ్లే వరకు, మన పెళ్లి జరిగే వరకు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నాకేదైనా కలుందంటే అది మాత్రమే. ఒకటి గుర్తుపెట్టుకో బావా, పరిస్థితులకి తగ్గట్టు తల వంచానే కానీ తల దించుకునేలాగా నీ వసుంధర ఎప్పుడూ చేయదు. మరి నీది ఏ బుద్ధని ఇలాంటి ఆలోచనలొచ్చాయి? ఎదుటి వాళ్ల మీద ఒక వేలు చూపించేటప్పుడు మన వైపు 4 వేళ్లు చూపిస్తాయని గుర్తు పెట్టుకో డార్లింగ్. పాపం చాలా ప్లాన్ చేసుకున్నట్టున్నావు కదా మీ బావతో సుఖంగా సెటిల్ అవ్వాలని. కానీ నా కాళ్ల దగ్గరకొచ్చి పడ్డావు. నిన్ను చూస్తే అప్పుడప్పుడు జాలేస్తుంది వసుంధరా. మీకు అప్పుడప్పుడే జాలేస్తుందా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎప్పుడూ జాలేస్తుంది. ఏం జరిగింది అని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు. ఇదే జరిగింది అని ఊహించుకునే వాళ్లతో ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేను అడిగితే ఇంకొకటేదో చెప్పి నన్ను నమ్మిస్తావా? హా? కుళ్ళిన పండుని చెట్టు ఎక్కువ కాలం మోయదు. దానంతటా అదే రాలిపోతుంది. ఇంకా రాలేదంటే పూర్తిగా కుళ్ళిపోలేదని అర్థం. ఇలాగే ఊహించుకుంటూ రాలిపోండి. ఓహో ఓహోహోహో, ఇది నా ఊహేనా? ఇవన్నీ నేనే ఊహించుకుంటున్నాను కదా. నువ్వు మాత్రం ఏమీ చేయలేదు. అబద్ధం చెప్పేటప్పుడు తొణకవు బెణకవు. అసలు ఏంటి నీ ధైర్యం? ఇంకా వాడితో వెళ్ళిపోదామనుకుంటున్నావా? ఇంకా నీ జీవితం వాడి చేతిలో ఉందనుకుంటున్నావా? చెప్పు, ఏంటి నీ ధైర్యం? చెప్పు. నా ధైర్యం, నా ఆత్మవిశ్వాసం నేను తప్పు చేయలేదు అని. నేను చేసిన తప్పంతా మిమ్మల్ని గుడ్డిగా నమ్మి మీ వెనక రావడం. బంగారం ముసుగులో ఉన్న ఒక ఇనుప ముక్కతో నా జీవితం ముడిపడింది. అయిన వాళ్ళని కాదనుకుని తండ్రికిచ్చిన మాట కోసం ఆనాడు ఆ శ్రీరాముడు నడిచిన బాటలో నేను నడవడం. సీతాదేవిలా కొండంత సహనమున్న నా వెనక నా రాముడే వస్తున్నాడనుకున్నాను. కానీ రావణుడు వస్తాడనుకోలేదు. మీరు ఎన్ని సాక్ష్యాలు చూపించినా, ఎన్ని వీడియోలు చూపించినా, చిన్నప్పటి నుంచి నేను నా బావని ప్రేమించానన్నమాట నిజం. మా బావతో నా పెళ్ళనే మాట నిజం. నిజాలు అబద్ధాలు కావు. అలా అని అవి శాశ్వతం కావు. కాలం మారుతున్నట్టుగానే ఆ నిజాలు మారుతూ ఉంటాయి. ఆనాడు సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి
తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. మరి నువ్వు అగ్నిప్రవేశం చేస్తావా? మీరు శ్రీరాముడైతే నేను సీతాదేవిలా నా పాతివ్రత్యాన్ని నిరూపించుకునేదాన్నేమో, కానీ కాదు కదా. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. దాని అర్థం స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. మీలాంటి రాక్షసులున్న చోట అలాంటివి జరగవు. ఆడదాన్ని పూజించడం కాదు, కనీసం గౌరవించడం నేర్చుకోండి. వింటున్నాను కదా అని రామాయణ మహాభారతాలు చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూడకు. నేను లీగల్గా తాళి కట్టిన నీ మొగుణ్ణి. నువ్వు ఆ కార్తిక్ గారితో వెళ్లే లోపు నిన్ను నా వశం చేసుకోకపోతే నా పేరు ధ్రువానే కాదు. చూద్దాం, అది చూద్దాం. వంచనతో నన్ను వశపరుచుకోవాలనే మీ పంతం గెలుస్తుందో, ఆత్మాభిమానం పెంచుకున్న నా నమ్మకం గెలుస్తుందో. అంతే మేడం, అంతకు మించి ఏం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం, పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది మేడం. ధ్రువ సార్ అన్న మాటల్ని వాళ్ళు మరీ పర్సనల్గా తీసుకున్నారు. దానికి తోడు మనం 2 నెలల నుండి జీతాలు కూడా ఇవ్వట్లేదు. మొత్తం అందరూ స్ట్రైక్ దిగారు మేడం. ఒకసారి నేను పర్సనల్గా మాట్లాడతాను, మీటింగ్ అరేంజ్ చేస్తారా? నేను అడిగాను మేడం, కానీ వాళ్ళు రాజీవ్ సార్తో తప్ప ఇంకెవరితో చర్చలకు రానంటున్నారు. అయితే వెళ్ళి ఆ జీతాలేవో రాజీవ్ సార్ దగ్గర తీసుకోండి. ధ్రువ, నువ్వు కొంచెం ఆగుతావా? మీరు చెప్పండి. రాజీవ్ సార్ వాళ్ళతో సఖ్యతగా ఉంటూ ఎలాంటి ప్రాబ్లం రాకుండా లాస్ట్ మంత్ వరకు వాళ్ళు జీతాలు అడిగినప్పుడల్లా మేనేజ్ చేస్తూ వచ్చారు మేడం. ఇప్పుడు మీరు వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు మేడం. అయినా మీరు మీటింగ్ పెట్టించమంటే ఒకసారి పెట్టిస్తాను మేడం. సరే, మీరు అరేంజ్ చేయండి. చివరిగా ఒక ప్రయత్నం చేస్తాను. సరే మేడం, వెళ్ళొస్తాను మేడం. ఓకే, వెళ్ళొస్తాను సార్. కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో ధ్రువ. నీకేమనిపిస్తే అది ఫేస్లో చూపించుకో. ఒక్కోసారి మనకి నచ్చినా నచ్చకపోయినా, మన స్థాయి కాకపోయినా వాళ్ల లెవెల్కి దిగి మాట్లాడాలి. అప్పుడే పనులు సామరస్యంగా జరుగుతాయి. అలా అర్హతకు మించి చనువిచ్చే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. వాళ్ళ స్థితి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియచేయాలి. రాజు అంకుల్ కూడా తక్కువేం కాదమ్మా. ఒక్కొక్కరిని మనమే వెళ్ళి అడుక్కుని పిలిపించుకోవాలని చూస్తున్నాడు. అందుకే వీళ్ళందరితో ఈ డ్రామాలు ఆడిస్తున్నాడు. ధ్రువ, నీతో ఉన్న ప్రాబ్లం ఏదిరా? నీ ప్రేమ అలాగే ఉంటుంది, నీ ద్వేషం అలాగే ఉంటుంది. ఒకరి మీద ఒక ఒపీనియన్ తెచ్చుకోవడం, వాళ్ళు నచ్చితే నెత్తికెక్కించుకోవడం, లేకపోతే నేలకేసి కొట్టడం. నువ్వు రాజీవ్ గైడెన్స్ తీసుకుని ఉండుంటే మన పరిస్థితి ఇంకోలా ఉండేది. హలో ధ్రువ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, చెప్పండి. మొన్న మా ఫ్రెండ్ తన ప్రోడక్ట్ లాంచ్కి మంచి కంపెనీ గురించి అడిగితే మీ పేరే తనకి సజెస్ట్ చేశానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది చాలా పెద్ద డీల్. కాకపోతే వాళ్ళకి చిన్న అప్లికేషన్ సార్.
ప్రోడక్ట్ ఫాస్ట్గా డెలివరీ అడుగుతున్నారు. విత్ ఇన్ 1 మంత్లోనే. దానికి మీరు ఓకే అంటే కలుస్తాను సార్. సరే సార్, ష్యూర్. అయితే మా ఫ్రెండ్ మీతో టచ్లోకి వస్తాడు. ఓకే సార్. అమ్మా, ఇలాంటి క్లయింట్స్ 2 దొరికితే చాలమ్మా. వాళ్ళ నుంచి బెస్ట్ కాంటాక్ట్స్ వస్తాయి. నేను తీసుకొని వస్తానమ్మా. ఆటోమేటిక్గా మనీ జనరేట్ అవుతుంది. ఇది ఎలాగైనా చేద్దామమ్మా. ధ్రువ, నువ్వు క్లయింట్స్ని తీసుకొస్తే సరిపోదు, వాళ్ళకి ప్రోడక్ట్ని టైంకి డెలివరీ ఇవ్వాలి. అలా డెలివరీ చేయాలి అంటే ముందు మన ఫ్యాక్టరీలో వర్క్ జరగాలి. ఒక పక్క స్ట్రైక్ అనౌన్స్ చేస్తుంటే సరుకు డెలివరీ చేస్తానని ప్రామిస్ ఎలా చేస్తున్నావు? అమ్మా, వర్కర్స్ కోసమని ప్రాజెక్ట్ వదిలేస్తామా ఏంటి? ఇక్కడ వర్కర్స్ రాకపోతే వేరే చోటు నుంచి డబుల్ రేట్ ఇచ్చి పిలిపిద్దాం. ధ్రువ, ఒక్కోసారి బుర్ర ఎక్కడ పెట్టుకుని మాట్లాడతావు? డబుల్ రేట్ పే చేసే ఫండ్స్ మన దగ్గర ఉంటే ఇంత డిస్కషన్ పెట్టేదానా? ఒక పక్క కంపెనీ జీతాలిచ్చే పొజిషన్లో కూడా లేదు, నువ్వు మళ్ళీ డబుల్ రేట్స్ ఇస్తానంటున్నావేంటి? ఇంకొంచెం అప్పు చేద్దామమ్మా. వాళ్ళ విషయంలో వెనక్కి తగ్గొద్దు. నీతో ఆర్గ్యూ చేయడం వేస్ట్ ధ్రువ. నువ్వెప్పుడు వన్ సైడ్ నుంచి ఆలోచిస్తావు. ఇవన్నీ నీకు చాలా ఈజీ అనిపిస్తాయి, కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ పాసిబుల్ కావు. అమ్మ, క్లయింట్స్ మనల్ని నమ్మొచ్చారమ్మా. వాళ్ళని ఇప్పుడు వెనక్కి పంపలేం. ధ్రువ, ఇప్పుడు ఓకే చేసిన తర్వాత టైంకి ప్రోడక్ట్ ఇవ్వలేక కుదరలేదు అని చెప్తే వచ్చిన ఆఫర్స్ నెగటివ్ ఫీడ్బ్యాక్తో వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు కంపెనీ రెప్యుటేషన్ ఇంకా దెబ్బతింటుంది. ప్రోడక్ట్ క్వాలిటీగా రావాలంటే టైం పడుతుందని చెప్పు, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. లేదా పొలైట్గా సారీ చెప్పాలి. అప్పుడే జెన్యూన్గా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు. నువ్వు ప్రతిదీ అప్పుడే తేల్చాలనుకోకు ధ్రువ. నా కోపం తెప్పించుకో, నేను హ్యాండిల్ చేసుకుంటాను గానీ నువ్వు వెళ్ళు. నన్ను వెళ్ళిపోమంటున్నావంటే నేనెందుకు పనికిరాని వాడినని అంటున్నావు కదా? ధ్రువ, నేనలా అనలేదురా. నాకు అర్థమైందమ్మా. మీరందరూ నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చూస్తున్నారు. ఇంట్లో పెళ్ళానికి నేను జీరో, ఇక్కడ ఆఫీస్లో అమ్మ ముందు కూడా జీరో. నేనెవ్వరికీ అక్కర్లేదు. ధ్రువ, నేనలా అనలేదురా. నువ్వు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. ఓకే అమ్మా, అయితే అవన్నీ నువ్వే చూసుకో. నేను వెళ్ళిపోతానులే. ధ్రువ, ధ్రువ! వసుంధరా, ధ్రువ వచ్చాడా? నందితమ్మకి కొంచెం ఆయాసంగా ఉంటే నేను గదిలోనే ఉన్నాను. ఇప్పుడే బయటకు వస్తున్నాను. ధ్రువ సార్ వచ్చారో లేదో తెలీదు, చూసి రమ్మంటారా? నీకు ధ్రువ మీద తప్పితే అన్నిటి మీద బాగానే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి, నీ తరపున మాట్లాడడానికి నీకున్న ఒకే ఒక ఆప్షన్ నందిత. అందుకే తనని కాకాపడుతున్నావు. గుర్తుపెట్టుకో, ధ్రువ విషయానికొస్తే నేను నందితని కూడా లెక్క చేయను.
తన ఆరోగ్యం వంక పెట్టుకుని కొత్త నాటకాలు ఆడొద్దు. ధ్రువకి హాని చేయాలని కల్లో కూడా అనుకోవద్దు. నేనలా జరగనివ్వను. అయినా మీలాంటి వాళ్ళు డబ్బును వాణ్ణి లొంగ తీసుకునే వరకు ఒకలా ఉంటారు. పెళ్ళయ్యాక విడాకుల వరకు వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటారు. అసలు వాడి జీవితంలోకి ఎందుకొచ్చావు? ఏం సాధిద్దామని? డబ్బు కోసమే కదా? ఎస్టేట్లో ఎవ్వరికీ లేని ఆలోచన నీకు మాత్రమే వచ్చింది అంటే ఎంత జాణతనం లేకపోతే ఎస్టేట్ ఓనర్ని బుట్టలో వేసుకుంటావు? ఆ డబ్బేదో పెళ్లికి ముందే నాకింత కావాలి అని ఏడ్చుంటే నీ మొహాన పరేసేవాళ్ళం కదా. ఓ, అలా చేస్తే కొంతే వస్తుంది కదా. పెళ్లి చేసుకుంటే ఇదంతా వస్తుందని స్వార్థం, అంతేనా? నువ్వే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. రోజు పేపర్ తెరిస్తే అవే వార్తలు, లవ్వర్తో కలిసి మొగుణ్ణి చంపింది అని. పెళ్ళై 2 నెలలే అవుతోంది, అప్పుడే విడాకులా? ఇక నా వల్ల కాదు, కానీ తనతో కలిసి నేను ఉండలేను. మీరు డివోర్స్కి అప్లై చేయండి. నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. ఆయన నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నారో ప్రతి కారణం నాకు తెలియాలి. నేను తనని తీసుకురాకముందు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నీకు వాడితో శారీరక సంబంధం కూడా ఉంది.